ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ ఆగస్టు 6, 2025. యోబు గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనము. వీటి అన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలుసుకొనలేని వాడెవడు? చాలా సంవత్సరాల క్రితం ఆఫ్రికాలోని ఒక గనిలో ప్రపంచ అంతటిలో కని విని ఎరగని ప్రశస్తమైన వజ్రం ఒకటి దొరికింది. దాన్ని ఇంగ్లాండ్ దేశపు రాజుకి ఆయన కిరీటంలో పొదగడం కోసం బహుమతిగా ఇచ్చారు. ఆయన దాన్ని మెరుగుపెట్టించడానికి ఆమ్స్టర్డామ్ నగరానికి వచ్చాడు. ఒక నిపుణుడైన వజ్రకారుడికి దాన్ని అప్పగించారు. దాన్ని అతను ఏం చేశాడు అనుకున్నారు? ఆ అమూల్యమైన రాయిని తీసుకొని చిన్న గాడి చేశాడు. తన పనిముట్టిన ఆ గాడిలో పెట్టి ఒక దెబ్బ కొట్టాడు. ఆ వజ్రం 2 ముక్కలైంది. ఎంత నిర్లక్ష్యం, ఎంత వ్యర్థం అయిపోయింది. అంత అజాగ్రత్త ఏంటి అనుకుంటున్నారా? పొరపాటు. కొన్ని వారాల పాటు ఆ దెబ్బని ఎక్కడ ఎలా వేయాలి అని అతి జాగ్రత్తగా ఆలోచనలు జరిగాయి. ఆ వజ్రపు రాయిని అన్ని కోణాల నుంచి పరిశీలించి బొమ్మలు గీసుకున్నారు. దాని నాణ్యత, దానిలో ఉన్న లొసుగులు, పగుళ్ళు అన్నిటినీ అతి జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఆ వజ్రాన్ని పదును పెట్టడానికి తీసుకున్నది ప్రపంచంలోకెల్లా అత్యంత నిపుణత గల వజ్రకారుడు. దాన్ని అలా మధ్యలోకి పగలగొట్టడం పొరపాటు అనుకోబాకండి. అది ఆ నిపుణుడి నేర్పుకి పరాకాష్ట. ఆ వజ్రాన్ని దానికి ఉండగలిగినంత మెరుపు, సౌందర్యం, కళ తీసుకురావాలంటే ఆ దెబ్బ పడాల్సిందే. మొత్తంగా ఉన్నదాన్ని 2 ముక్కలుగా చేసి చెడగొట్టినట్టు పై కనిపించిన దానికి అత్యంత సౌష్ఠవాన్ని చేకూర్చడానికి అది జరగాల్సిందే. ఎందుకంటే ఈ 2 ముక్కల నుంచి అపూర్వమైన వజ్రాలు తయారయ్యాయి. వాటిలో నిగూఢమై ఉన్న కోణాలు, మెరుపులు ఆ వజ్రకారుడి కన్ను కనిపెట్టింది. ఇలాగే దేవుడు కూడా మన జీవితంపై ఒక్కోసారి పగలగొట్టే దెబ్బ పడనిస్తుంటాడు. రక్తం కారుతుంది, నరాలు లాగుతాయి, ఆత్మ బాధతో మూలుగుతుంది. ఆ దెబ్బ దేవుడు చేసిన పొరపాటని మనకు అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. దేవుడికి మనం ఒక అమూల్యమైన రత్నాలము. ఆయన విశ్వమంతటిలోనూ అతి నిపుణుడైన రత్నాల పనివాడు. ఒక రోజున మనల్ని తీసుకెళ్ళి ఓ రాజు పెట్టుకున్న కిరీటంలో పొదుగుతారు. అయితే ఇప్పుడు మాత్రం మనం దేవుని చేతిలో ఉన్నాం. మనం ఏం చేయాలో ఆయనకి తెలుసు. దేవుని ప్రేమ చొప్పున తప్ప వేరే విధంగా ఒక్క దెబ్బ కూడా మన మీద పడదు. మనం ఊహించని, ఆలోచించని ఆత్మీయ ఆశీర్వాదాలు ఆ దెబ్బ మూలాన మనకు సమకూడతాయి. మనుషులు తాము ఇంకా తయారవుతున్న స్థితిలో ఉన్నామని నమ్మాలి. దేవునికి ఇష్టం వచ్చినట్లుగా తమని తయారు చేయడానికి సమ్మతించాలి. ఈ తయారీలో వాళ్ళ మీదకు వచ్చే పీడనాలు, ఉలి దెబ్బలు ఓపికతో ఆహ్వానిస్తూ ఉండాలి. నొప్పిగా ఉన్నప్పటికీ భరిస్తూ ఉండాలి. ఇలా చేస్తే తాము చివరికి ఎలా రూపుదిద్దుకుంటారో గుర్తిస్తారు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు.